ఎక్కడైతే ఏదైనా ఇబ్బంది ఉంటే. కడప జిల్లా బద్వేలులో సిపిఐ ఆధ్వర్యంలో బద్లావ్ జరూరీ హై మార్పు అవసరం ప్రచార యాత్ర ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నిరుద్యోగ ధరలు పెరుగుదల, రైతాంగ సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధి, ప్రత్యేక హోదా, గడప ఉక్కు కర్మాగారం వంటి హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మతము, ప్రాంతీయతత్వము, విచ్ఛిన్నవాదం అనేటువంటిది పెరిగి పెద్దదవుతుందని చెప్పి, కాబట్టి బదలావో జరూరీ హై మార్పు కోరదాం రండి ప్రజలకు పిలిపిస్తా ఉంది సిపిఐ. మరి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి తానా అంటే తందానా అని చెప్పి భజన కార్యక్రమాల్లో మునిగి తేలుతా ఉన్నాడు. రాష్ట్ర అభివృద్ధిని గురించి మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఈరోజు వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ కావాలని ప్రతి జిల్లా కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. కానీ నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడ వేచిన గొంగలు అక్కడే అన్న చందంగా 40 సంవత్సరాల కాలంగా అవి ఎక్కిరిస్తూ ఉన్నాయి. పూర్తి కాలేదు, పంట కాలువలు పూర్తి కాలేదు, రైతాంగానికి నీళ్ళు అందించినటువంటి పాపాన పోలేదు. 10-12 సంవత్సరాల కాలంగా దాదాపు 2007 నుంచి ఇప్పటి వరకు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి, శైల ఆధ్వర్యంలో కావాలని చెప్పి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఏకదాటికి బయలుచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తే 5 సార్లు పాలక వర్గాలు శంకుస్థాపన చేసి మన చంద్రబాబు నాయుడు గారు తగదనమ్మా అని చెప్పి 1,600 కోట్ల రూపాయలతో ఒక తుక్కు ఫ్యాక్టరీని ఇక్కడ ప్రారంభోత్సవం చేసేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి.